మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈ దినం వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఈ వాగ్దానంలో మనం చూసినట్లయితే నా సేవకుడు అయిన ఇశ్రాయేలు అని ప్రభువైన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు అని యాకోబును పిలుస్తూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అబ్రహాముని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడు విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. మొదటిగా సేవకుడు, తర్వాత ఏర్పరచుకున్నవాడు, తర్వాత స్నేహితుడు. మనము ఈ మూడు అంచెలుగా ఎదగాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి మనము దేవుని కొరకు ప్రతిదినము సిద్ధపడాలని మనం చూడవచ్చు. అదే విషయాన్ని మనం దాసుని గురించి మనం చూసినట్టయితే లేవికాండము 25:42లో ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు దాసులైన వారిని మనము వారి ఎడల దయ కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పేదలను మరి అనేక రకాలుగా దాసులుగా పనులు చేస్తున్న వారిని ఎంతో మరి ప్రేమతో ఆదరించాలని, అంతేకాదు వారి ఎడల మనము మరి కఠినత్వంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే ఏర్పరచుకున్న వారి గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడినట్లుగా మనం చూడవచ్చు. నేను ఏర్పరచుకున్న యాకోబు అని రాయబడటం మనం చూస్తున్నాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మొదట దాసుడిగా ఉండటం అనేది మనలోని మంచి లక్షణంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. రెండవదిగా, నువ్వు ఎప్పుడైతే లోబడి దాసునిగా దేవునికి ఇష్టడుగా ఉంటున్నావో అప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమని, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుతాడని ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. నిజమండి, మనం ఎప్పుడైతే దేవునికి దాసుడిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని అందరికంటే ఎక్కువగా ఎంచుతాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుంటాడు. ఆయన సొంత జనముగా ఏర్పరచుకుంటాడని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 105:42 చరణాన్ని చూసినట్లయితే ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. చూడండి, ఇక్కడ మూడు విషయాలు మనకి కనబడుతుంది. ముందు ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన యాకోబుకి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దాసుడిగా ఉన్నాడో అప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోని వెలుపలికి రప్పించినట్లుగా. మరి ఊరని ప్రాంతంలో మరి అబ్రహాము యొక్క అన్యుడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు అతనిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఆయన ఏర్పరచుకుని ఆయన పిలిచినట్లుగా మనం ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఆయన దాసుడుగా ఉన్న అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనను ఆ యొక్క అన్యజనులలో నుంచి వెలుపలికి రప్పించుట కొరకు ఆయనను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయనను పిలిచినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4:12లో
మరియు సున్నతి గల వారికిని తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొని వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఇక్కడ అబ్రహాము గురించి ఎంత చక్కగా వ్రాయబడిందో మనం చూస్తున్నాం. సున్నతి గల వారికి తండ్రిగా ఉండటానికి అబ్రహామును పిలిచినట్లుగా ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఆ సున్నతి అనేది దేవునికి మరి అబ్రహాముకి మధ్య ఉన్న నిబంధనగా మనం చూస్తున్నాం. ఈ నిబంధన దేనివల్ల మనలో స్థిరపరచబడుతుందంటే విశ్వాసము ద్వారా స్థిరపరచబడుతుంది. కాబట్టి మన అడుగు జాడలు దేవునికి ఇష్టకరంగా గుర్తులుగా ఉండాలని ఆయన కోరుతున్నట్లుగా ఇక్కడ మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9:4 మనం చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. చూసారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలుగా ఏర్పరచుకున్న వారిని మరి దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనకు వారు యొక్క వాగ్దానం పొందిన వారిగా వారు కనబడుతున్నారు. వారు అర్చనాచారాదులను వాగ్దానములు వీరివే అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడినని దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా 5వ వచనంలో, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే పిలువబడటము అన్యుల్లో నుంచి అబ్రహామును బయటికి పిలవటము, తర్వాత ఏర్పరచుకోవటము, తర్వాత ఆయనను స్నేహితుడిగా పొందటము మనం చూస్తున్నాం. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని బయటికి పిలిచాడు, మనల్ని ఆయన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిత్యము నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఇక్కడ మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4:22 దాసి వలన ఒకడును దాసురాలు వలన ఒకడును 2 కుమారులు అబ్రహాము కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతిలో అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 విధముల నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలు కనను. ఇది ఆగారు అని రాయబడటం మనం చూస్తున్నాం. ఈ ఆగారు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కాబట్టి తల్లి అయిన మరి మన యొక్క సొంత తల్లి అయిన స్వతంత్రంగా జీవించే తల్లి యొద్ద ఉండటము ప్రతి బిడ్డకి ఎంతో ఇష్టం. కాబట్టి మనం దాసత్వంలో ఈ లోకములో జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుని మనల్ని పిలిచి ఆయనకు బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నారు, తను అందరూ అంగీకరించెదరో వారందరూ కూడా మరి ఆయనకు పిల్లలగుటకు అధికారం అనుగ్రహించునని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అటువంటి వాగ్దానం పొందుకుని మరి మన జీవితంలో దేవుని కొరకు జీవించే వారముగా ఆయనకు దాసులుగా ఉంటూ ఆయన ఏర్పరచుకున్న మనము ఆయన ప్రజలుగా ఉంటూ ఆయన స్నేహితులుగా ఈ లోకములో ఆయనతో సంబంధం కలిగి ఉండాలని, స్నేహితుడు ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో అలాంటి సంబంధము మనం దేవుడితో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.